సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే ఒక మంచి ఎర్నింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. కింద అయితే యాప్ లింక్ అయితే ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రిజిస్టర్ పేజ్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ డీటెయిల్స్ అని ఎంటర్ చేసేసి రిజిస్టర్ అయితే చేసేసుకోండి. సో నెక్స్ట్ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ డీటెయిల్స్తో మీరైతే లాగిన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఒక ట్రేడ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో మనకు అది విత్డ్రా అయ్యేటప్పుడు అయితే యూజ్ అవుతుంది. సో అదైతే సెట్ చేసుకోండి. ఓటీపీ మీరు క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ చేయగానే యాప్లో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇందులో మనకి చాలా రకాల ఎర్నింగ్ వేస్ అయితే ఉంటాయి. మీకు ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కింద ఇన్వెస్ట్ అనే ఆప్షన్ 2 ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫిక్స్డ్ ఫండ్, వెల్ఫేర్ ఫండ్, యాక్టివిటీ ఫండ్ అనే 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఫిక్స్డ్ ఫండ్ చూసుకుంటున్నట్లయితే 350 ప్లాన్ ఫస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ వీఐపీ 2 వచ్చేసి 3550 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం కిందకి స్క్రోల్ చేసిన కొద్దిగా ఒక్కొక్క ప్లాన్ అయితే ఉంటుంది. వీఐపీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ప్లాన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వెల్ఫేర్ అనే ఉంటుంది. సో ఇందులో వన్ డే ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. సో వెల్ఫేర్లోకి రావాలంటే ఫస్ట్ వీఐపీలో బై చేసుకుంటేనే మనకి వీఐపీ ఫస్ట్ మనం ఫిక్స్డ్లో బై చేసుకుంటేనే వీఐపీ అనేది అప్గ్రేడ్ అవుతుంది. ఆ తర్వాత మనం వెల్ఫేర్లో అయితే బై చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా వెల్ఫేర్లో అయితే బై అవ్వదు. సో నెక్స్ట్ యాక్టివిటీలో కూడా ఉంటుంది. యాక్టివిటీ అయితే ఎవరు ట్రై చేయొద్దు. సో ఎవరు ట్రై చేసినా కానీ ఫిక్స్డ్ అండ్ వెల్ఫేర్లో ట్రై చేయండి. సో ఇక ఇందులో మనకి లాస్ట్లో అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేసుకొని ఎలా రీఛార్జ్ చేయాలని చెప్తాను చూడండి. రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసేసుకొని రీఛార్జ్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ పేమెంట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఆ పేమెంట్ పేజ్లో వచ్చేసి మీకు ఇక్కడ పేటీఎం, ఫోన్పే అన్ని ఆప్షన్స్ ఉంటాయి. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. యూపీఐడి కూడా ఉంటుంది. దేనికో ఒక దానికైతే పే చేసి యూటీఆర్ సబ్మిట్ చేయండి. సో బ్యాక్ వచ్చేసినట్లయితే మీ వాలెట్లోకి అయితే అమౌంట్ యాడ్ అయిపోతుంది. సో మీరు ఏ అమౌంట్ అయితే యాడ్ చేశారో ఆ ప్లాన్ అయితే బై చేసేసుకోండి. సో ఇన్వెస్ట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ప్లాన్ అయితే చూపిస్తుంది. ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎన్ని రోజుల తర్వాత వస్తుంది, ఏంటి అనేది డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ఇన్వెస్ట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరైతే యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ విత్డ్రా ఎలా చేయాలని చెప్తాను చూడండి. సో విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ బైండ్ బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా 2 టైమ్స్ చెక్ చేసుకొని కరెక్ట్గా యాడ్ చేయండి. అకౌంట్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఒకవేళ అందులో మీ బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఇవ్వండి. సో నేమ్ ఇచ్చేయండి. సో ఇచ్చేసి యాడ్ చేసేసుకోండి. సో ట్రేడ్ పాస్వర్డ్ కూడా అడుగుతుంది. సో తర్వాత మీకు మినిమం విత్డ్రా వచ్చేసి 106 రూపీస్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా విత్డ్రా చేసేసుకోవచ్చు. డైలీ 3 టైమ్స్ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీ విత్డ్రా బ్యాలెన్స్ 106 రూపీస్ అయితే అప్పుడు మీద డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను 500 అయితే విత్డ్రా చేసేసాను.